హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మంత్రివర్గ నిర్ణయం పైన చాలా పెద్ద ఎత్తున దుమారమే రేగుతా ఉంది. మరి ఎందుకంటే కొండా సురేఖ బర్తరఫ్ అవుతా ఉంది, ఇటు జూపల్లి కృష్ణారావు బర్తరఫ్ అవుతున్నారన్న నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలు అంటే ఎస్పెషల్లీ కొండా సురేఖ ఒక బీసీ మహిళ బర్తరఫ్ చేసేసి విజయశాంతిని తీసుకుందాము అన్న ఒక చర్చ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆ చర్చలు మాత్రం జరుగుతా ఉంది. ఒక బీసీ మహిళ, అందులో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మహిళ, మరి ఇటువంటి కొండా సురేఖ అటువంటి మంత్రివర్గం నుంచి తీసేస్తే కొండా సురేఖ వర్గీయులు ఊరుకుంటారా? ఇటు రెండు సామాజిక కోణంలో రెండు సామాజిక వర్గాలు ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నాయి. కొండా సురేఖ భర్త కొండా మురళి గురించి అందరికీ తెలిసిందే. కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గం అంటే రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉంది ఆ మున్నూరు కాపులు రాజకీయంగా కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు. మరి ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గం, అందులో ఇటు పద్మశాలి సామాజిక వర్గం, ఇక్కడ కొండా సురేఖ, మరి రెండు సామాజిక వర్గాలకు ప్రియారిటీ మాత్రం లేదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అంటే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ స్టేట్ నుంచి ప్రతి రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపు సామాజిక వర్గం ఉండేది. ఈసారి మాత్రం ఇప్పటికీ మున్నూరు కాపు సామాజిక వర్గం లేదు అన్న చర్చ మాత్రం మున్నూరు కాపులలో తీవ్ర నిరాశ మాత్రం ఉంది. సరే, కొండా సురేఖ ఉన్నప్పటికీ భర్త కొండా మురళి మున్నూరు కాపు కాబట్టి మన అన్న ఫీలింగ్ లో మున్నూరు కాపులందరూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ పద్మశాలీలకు అక్కడ మంత్రివర్గంలో చోటు ఓన్లీ కొండా సురేఖ ఆశా కిరణం లాగా కనిపిస్తా ఉంది ఒక మహిళగా. మరి ఇటువంటి కొండా సురేఖను తీసివేయడం అంటే అది మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నిజంగా కొండా సురేఖను తీసివేస్తే, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే కొండా మురళి ఊరుకుంటారన్న ఒక చర్చ వరంగల్లో విపరీతంగా జరుగుతుంది. ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా కొండా సురేఖ టాపిక్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వరంగల్లో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది. మరి ఎందుకు మంత్రివర్గంలో ఇప్పటికే చాలా మంది చోటు తీసుకుంటున్నారన్న నేపథ్యం ఉంది. ఏకైక ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి ఇక్కడ వాకిటి శ్రీహరి ముద్రాజ్ మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెలమ సామాజిక వర్గం మంత్రివర్గంలోకి రాబోతున్నాడన్న చర్చ జరుగుతా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే ఎస్సీ మాల సామాజిక వర్గం వివేక్ వెంకటస్వామి కూడా మంత్రివర్గంలోకి రాబోతున్నారన్న చర్చ జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రిగా రాబోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు మంత్రులు కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒకే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడంతోనే మళ్ళీ మూడో మంత్రి పదవి కూడా రాజగోపాల్ రెడ్డికి రావడం అంటే మరి వేరే సామాజిక వర్గాలు లేరా కాంగ్రెస్ పార్టీలో? ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కేవలం రెడ్డిలకు ప్రాతినిధ్యమే వహిస్తుందా? కాంగ్రెస్ అంటే కేవలం రెడ్డిలే అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. మరి సుదర్శన్ రెడ్డి కూడా మంత్రివర్గంలోకి రాబోతున్నారు చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరిని మాత్రం తీసుకోవట్లేదు. మల్రెడ్డి రంగారెడ్డి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ తన పేరు మాత్రం రావడం లేదు అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. మరి అద్దంకి దయాకర్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకొని ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెక్ పెట్టాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు జరుగుతా ఉంది. ఏది ఏమైనా వీళ్ళందరూ సరే తీసివేతలు కూడికలు అయినా కొద్ది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. ఒక మహిళను తీసివేయడం పట్ల తెలంగాణ సమాజం మాత్రం జీర్ణించుకోలేకపోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. కొండా సురేఖ, కొండా మురళి బలమైన రాజకీయ నాయకుడు. మరి పొలిటికల్ ఎనలిస్ట్ వరంగల్ నుంచి వేణు మాధవ్ గౌడ్ పొలిటికల్ ఎనలిస్ట్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేణన్నతో సుదీర్ఘంగా రాజకీయ నాయకులను దగ్గర నుంచి చూసి ఎప్పటికప్పుడు పొలిటికల్ యాంగిళ్లలో తన వాణి మాత్రం వినిపిస్తా ఉంటాడు వేణు మాధవ్ గౌడ్ పొలిటికల్ ఎనలిస్ట్. మరి అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొండా సురేఖకు అతి దగ్గరగా వాళ్ళ ఇల్లు కూడా అక్కడే వరంగల్లో ఉంటది. మరి వరంగల్లో మరి కొండా సురేఖను తీసివేయడం పట్ల మరి రాష్ట్ర ప్రజలతో పాటు మరి మన వేణు మాధవ్ గౌడ్ అన్న మన పొలిటికల్ ఎనలిస్ట్ వరంగల్ నుంచి రెడీగా ఉన్నాడు. అన్న, ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారన్న మీరు? ఓకే శ్యామ్, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు అంటే మంత్రివర్గం, కాంగ్రెస్ లో మంత్రివర్గం ఒక పెను దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఒక బీసీ మహిళ కొండా సురేఖ పట్ల చిన్న చూపు చూస్తా ఉంది రాష్ట్ర కార్యవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్న ఒక చర్చ జరుగుతుంది. ఒక బీసీ మహిళను తీసివేసి మరి ఇక్కడ విజయశాంతి బీసీ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులు పుట్టుపూర్వోత్తరాలు చూస్తే రెడ్డి సామాజిక వర్గం అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. ఒక బీసీ మహిళను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్న ఊహాగానాల నేపథ్యంలో సోషల్ మీడియాలో కూస్తున్న నేపథ్యంలో ఒక పొలిటికల్ ఎనలిస్ట్ గా వేణుమాధవ్ గౌడ్ ఎట్లా చూస్తారన్న దీన్ని? శ్యామ్, ఒక చిన్న మాట చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సుమారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. ఈ పార్టీ 33% రిజర్వేషన్ కూడా ఓకే అన్న పార్టీ. ఈ సందర్భంలో కొండా సురేఖ ప్రస్తుతం ఈ 14 నెలల కాలంలో ఒక బీసీ మహిళగా దేవాదాయ శాఖ మార్చులుగా ఇతర శాఖ కొద్ది మార్చులుగా వర్క్ చేస్తా ఉన్నారు. ఆమె పంచాయతీ శాఖ మంత్రి కాదు, తర్వాత హోంశాఖ మంత్రి కాదు, ఐటీ శాఖ మంత్రి కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కాదు, బలమైన శాఖలు లేని మంత్రి. దేవాదాయ శాఖ, అటవీ శాఖ మాత్రమే తన చేతిలో ఉన్నాయి. అవి నార్మల్ శాఖలే అని చెప్పుకోవచ్చు. బలమైన శాఖలన్నీ రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. నేను అదే చెప్తూ ఉన్నా. ఇవాళ కేసీఆర్ బలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోరాటం చేసిన వ్యక్తి కొండా సురేఖ అండ్ కొండా మురళి. అవునన్నా కాదన్నా? సరే, ఆ లోకల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆ రాజకీయ స్థిరీకరణలు, రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయో అక్కడ ప్రజలకు తెలుసు. కానీ ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఆస్పిరెంట్ లో చూస్తే మాత్రం ఒక బీసీ మహిళగా ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉండవలసిన బాధ్యత కొండా సురేఖకు ఉంటుంది. ఒకవేళ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కొండా సురేఖను మేము బర్తరఫ్ చేస్తున్నాము, కొండా సురేఖను తీసివేసి ఆమె వర్క్ చేస్తలేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాం అని అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిదంటే ముఖ్యమంత్రి వారికి. తన కేబినెట్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏ మంత్రి తక్కువ చేసినా కూడా ఆ తక్కువ చేసినందుకు మేము బర్తరఫ్ చేస్తున్నాం అని చెప్పిన ఒక మాట కనుక అది బయటకు వస్తే మాత్రం అది ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి. అంటే కొండా సురేఖ ఒక్కతే తప్పు చేస్తుందా? ఇప్పటికీ బోలెడు శాఖలు ఒక్కొక్క మంత్రి దగ్గర 4-5 శాఖలు పెట్టుకుని అనేక అవినీతికి పాల్పడుతున్నారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓన్లీ కొండా సురేఖనే టార్గెట్ చేయడం ఎందుకు జరుగుతుంది కాంగ్రెస్? ఇవాళ కొండా సురేఖ అనే వ్యక్తి మీరు గమనించండి, మాజీ సీఎం ముఖ్యమంత్రి గారి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి ఎవరంటే కొండా సురేఖ. ఇవాళ ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఒక బలమైన వ్యక్తిగా వెళ్ళిన వ్యక్తి అక్కడ. మీరు గమనించండి, ఈ సినారియో లోపల 14 నెలల కాలం లోపల కేసీఆర్ ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా గట్టిగా తన వాదన వినిపిస్తుండో మంత్రివర్గంలో వాదన వినిపించిన వ్యక్తి కొండా సురేఖ. అయితే ఒకటి చిన్న మాట శ్యామ్ గారు, మీరు ఏమనుకోవద్దు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ తిరిగితే జనం కొంతమంది నమ్మిండ్రు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఈ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీని కానీ అందులో పనిచేస్తున్న వ్యక్తులను కానీ కేసీఆర్ గారు తిడతా ఉంటే జనము లోపల తిట్టిన వాళ్ళకు మైనస్ అవుతున్నది. ఇది నిజం. ఇది మీరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రమా. కేసీఆర్ పక్కన పెడితే ఒక మహిళగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్న వేణుమాధవ్ గౌడ్ గా నిజంగా అంటే ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఒక్కొక్క చిన్న మాట, ఆమె దేవాదాయ శాఖ, అటవీ శాఖలో పనిచేస్తున్న సందర్భంలో ఎక్కడ కూడా అవినీతి పాల్పడ దాఖలా లేదు. వాస్తవం అది. ఇది అవినీతి ఏ పత్రిక, ఆంధ్రజ్యోతి గాని, ఈనాడు గాని, ఇతర పత్రికల్లో గాని, మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో గాని, సోషల్ మీడియాలో గాని దేవాదాయ శాఖలోకి తక్కువ జరిగింది, అటవీ శాఖలోకి తక్కువ జరిగింది అని చెప్పిన దాఖలా అయితే లేదు ఇప్పటికే. గుడ్ పాయింట్ అన్న, గుడ్ పాయింట్. ఇటువంటి ఆమెకి ఇచ్చిన శాఖలే 2, ఒకటి చట్టాలకు లోబడి ఉన్న శాఖలు, సెంటిమెంట్ కు లోబడి ఉన్న శాఖలు. ఆమె ఇటు చూస్తే దేవుడు, అటు చూస్తే అడవి. ఆమె ప్రజలకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అటవీ శాఖ అనేది మన భారత రాజ్యాంగానికి, భారత చట్టాలకు లోబడి ఉంటది. వాస్తవం. ఆమె ఏం పని చేసినా ఎక్కడనే పని చేయాలి, ఆ రూల్స్ ను కాపాడే దిశగా పని చేయాలి.
అంతేకాకుండా దేవాదాయ శాఖ ప్రజల మనోభావాలకు సంబంధించింది. ఏం చేసినా ప్రజల మనోభావాలను కాపాడాలని. మరి ఇటువంటి సందర్భంలో పట్ల ఈమె ఏం తప్పు చేసిందని చెప్పి బర్తరఫ్ చేస్తే, ఒక మాట శ్యామ్ గారు, ఖమ్మం జిల్లాలో మన ముగ్గురు మంత్రులు ఉన్నారు. భట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. వరంగల్ జిల్లాకు 3 మంత్రి పదవులు ఇస్తున్నారు. తప్పు లేదు కదా? అవును. మీరు ఆలోచించండి. నల్గొండ కూడా 2 మంత్రి పదవులు ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నది. ఇప్పుడు మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకుంటారు అంటే ముగ్గురు కూడా 3 రెడ్లకే పోయినట్టు. నీకు ఉన్నప్పుడు ఇవాళ విజయశాంతి గారిని ఏ విధంగా చూడాలంటే, ఒక తల్లి తెలంగాణ పార్టీ వ్యవసాయ అధ్యక్షురాలుగా, తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా, మాజీ అధ్యక్షురాలుగా, ఇంతో కొంత జేఏసీలో పనిచేసిన వ్యక్తిగా ఆమెను చూసి ఒక రాష్ట్ర స్థాయిలో 6 ఖాళీగా ఉన్నాయి. అంతే కదండి? ఫిక్సే కదా మంత్రి. 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. మీకు 6 మంత్రి పదవులు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఒకటే వ్యక్తి 6 మంత్రి పదవులు 14 నెలల కాలంలో ఒకటే ఏ పనిలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పిదం. మీరేమన్నాను? ఈ 14 నెలల కాలంలో ఆయా మంత్రిత్వ శాఖలు ఆయా మంత్రులు ఉంటే, ఆయా మంత్రులకు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్య మంత్రులు ఉండేవారు. అట్లాగే పనులు కూడా తొందరగా అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటికే ఈ 14 నెలల కాలంలో పట్ల మేము విజయశాంతి గారికి ఇస్తాం, వాళ్ళు ఇవ్వండి, తప్పే ఉన్నది. మనం 33% మహిళలకు ఇద్దామన్నాం కదా. వరంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న? మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కదా, వరంగల్ ప్రజలు ఈ బర్తరఫ్ వార్త విన్న తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఈ వరంగల్ ప్రజలు ప్రస్తుతం అంటే మన బీసీ వర్గాల్లో బీసీ సమాజాలు పద్మశాలిలో కావచ్చు, మున్నూరు కాపులో కావచ్చు, ఒక రకమైన బాధ వేదన మాత్రం ఉంటది. ఇషా 2 సామాజిక వర్గాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి 2 సామాజిక వర్గాల్లో మాత్రం ఒక రకమైన బాధన ఉంటది, వేదన ఉంటది, 90% వేదన ఉంటది. అట్లాగే బీసీ సమాజానికి కూడా ఇవాళ విజయశాంతి గారి యొక్క బీసీ అని కనుక కాంగ్రెస్ పార్టీ కనుక అంటే మాత్రం ఆమె 100% ప్రజలకు నేను ఏ వర్గం బీసీఆ ఎస్సీ ఎస్టీ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆమె ఎప్పుడు చెప్పుకోలేదు కదన్నా. తను రెడ్డి కమ్మ ఏంటిదని కూడా మనకు తెలియదు. ఇవాళ మన కించపరచలేదు. ఈ విషయం ప్రజలకు తెలవాలి. దానితో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన 3 మహిళలకు ఇస్తే తప్పే ఉన్నది. సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, ఇస్తే తప్పే ఉన్నది. ఒకవేళ కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే కొండా మురళి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒకటి మీరేమో అవునన్నా కాదన్నా, కొండా మురళికి ఆయన అప్ అండ్ డౌన్ పరిస్థితి. వస్తూ ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు, మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాడు. ఆయన ప్రజల నుంచి ఈవెన్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, పరకాల కావచ్చు, నర్సంపేట ఏరియాలో కావచ్చు, వరంగల్ తూర్పులో కావచ్చు, ఒక 4-5 నియోజకవర్గాల్లో కొండా మురళి తేడా ఉన్నది. ఇది రాబోయే రోజుల్లో 100% నేను అనుకుంటున్నా కొండా మురళి గారు ఆయన అభిమానులు కావచ్చు, ఆయన కావచ్చు, అంతర్గతం కావచ్చు, ఒకవేళ కొండా మురళి గారికి కాంగ్రెస్ పార్టీ మీద కోపం వస్తే చెప్తున్నా ఈ ఎఫెక్ట్ ఉంటది. మరి అవునన్నా కాదన్నా కూడా ఈ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటది. ఎందుకంటే సురేఖ గారు మా మంత్రి ఏం చెప్పని పరకాల జిల్లా నియోజకవర్గ ప్రజలు వచ్చి కొండా సురేఖ ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంటది, వరంగల్ తూర్పు వెళ్ళడం జరుగుతూ ఉంటది, నర్సంపేట మన ఏది భూపాలపల్లి వాళ్ళు వెళ్తా ఉంటది జరుగుతుంది. అంటే ఆయన శాంపేటలో గతంలో పనిచేసిండు, పరకాల్లో పనిచేసిండు, వరంగల్ తూర్పులో 3 నియోజకవర్గాలు అనే సాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ అధిష్టానం కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఆమెకున్న 2 శాఖలు బీసీ మహిళ కదా, ఇప్పుడు ఒకటే కదా, ఇప్పుడు మనకున్నది ఒక మేడమే కదా, సురేఖ గారే కదా డైరెక్ట్ గెలిచిన పరిస్థితి ఇక్కడ. అవునా కాదు? అవును. అటువంటప్పుడు ఉన్నదే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని రోడ్డెక్కే పరిస్థితి మనం అంతా. అన్ని పార్టీ ఊళ్ళు కూడా 42 మంది రెడ్లున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు చెప్పిన బయట జరుగుతున్న చర్చ మీ అందరికి తెలుసు. ఇటువంటి సందర్భంలో ఒక బీసీ మహిళను డైరెక్ట్ ప్రజల్లో ఉన్న మహిళను తీసివేసి ఇంకో క్యాండిడేట్ ఇద్దామనంటే ఈ ప్రజల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. నెగిటివ్ కూడా కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు పాజిటివ్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు షాబాగ్ ఏమన్నా ఒక గ్రామంలోకి మీరు వెళ్ళండి సార్, వెళ్ళిన తర్వాత రైతుని అడగండి, ఈ 14 నెలల కాలంలో అది మాట్లాడదామన్నా, మళ్ళీ మాట్లాడదాము. మీరు ఒక చిన్న చర్చ,
42% రావాలని చెప్పని ప్రతి ఊరు వాడంతా కూడా కూస్తున్నది. మీరు 42% రిజర్వేషన్ తో బి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అది రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి మహిళలకు విషయంలో 33% రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో ఏకంగా ఒక మహిళను తీసేయడం పట్ల ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గం కావచ్చు, ఇటు బీసీ సామాజిక వర్గం కావచ్చు, అటు మున్నూరు పద్మశాలి సామాజిక వర్గం కావచ్చు. శ్యామ్ గారు ఇప్పుడు 16-17 మంత్రి పదవులు ఉన్నాయి. దాంట్లో 33% రావాలంటే మహిళలకు ఎన్ని సీట్లు రావాలండి? ఇప్పటికి ఇద్దరే ఉన్నారు కదా, వీళ్ళిద్దరే కదా. ఇంకొక ఇద్దరు రావాలి కదా. అవును, ఇంకో ఇద్దరన్నా ఇంకొక ముగ్గురన్నా రావాలి. వాళ్ళ ప్రాతినిధ్యం పెంచాలి కదా. అంటే నాయకులు చెప్పడం వరకే ఉంటది కానీ మళ్ళీ ఆచరణలోకి సాధ్యమయ్యే ఉండదు. మీరు ఏమని అనుకుంటే వరంగల్ లో మాత్రం ఎఫెక్ట్ ఉంటది. కొండా సురేఖ గారిని తీసివేయడం వల్ల 100% ఎఫెక్ట్ ఉంటది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఇది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక ప్రముఖ లీడర్, అంటే కొండా మురళి అంటే రాష్ట్రంలో తెలియని వాళ్ళు లేరు. ఇక్కడ వరంగల్ పశ్చిమ కావచ్చు, ఇటు పరకాల కావచ్చు, నర్సంపేట కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఇక 4-5 నియోజకవర్గంలో చాలా పట్టున్న నేతగా కొండా దంపతులు ముద్రపడ్డారు. మరి కొండా సురేఖను తీసివేస్తే మాత్రం ఇక్కడ బీసీ సమాజం నుంచి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమాల నేపథ్యంలో ఒక బీసీ మహిళ, అది స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న కొండా సురేఖను తీసేస్తే మాత్రం వరంగల్ మరో అగ్నిగుండమయ్యే ఆస్కారం మాత్రం కనిపిస్తున్నట్టు వరంగల్ ప్రజల నుంచి మాత్రం అందుతున్న సమాచారం. ఇది కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూ.